హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంచిని లక్ష్మి. ఫస్ట్ గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు నా యొక్క ప్రణామములు. సో ఈరోజు కొత్త విషయం చెప్తున్నాను. ఇది స్టోన్ చూసారు కదా, ఒక స్టోన్ ఎక్కడో చూశాను. దీన్ని తీసుకొని ఏం చేయాలంటే ఆ రోజు జరిగింది అవన్నిటిని మనం దీనికి చెప్పేసి మంచి జరిగింటే ఇలా జరిగింది అనేసి అట్లాంటివన్నీ పాజిటివ్ వైబ్స్ దీంతో చెప్పుకొని థ్యాంక్ యూ చెప్పుకుంటే బాగుంటుందంట. ఇది ఎవరికైనా ఎప్పుడన్నా బాగాలేకుంటే ఈ కాయిన్ వాళ్ళ దిండి కింద పెడితే బాగా హెల్తీగా ఉంటారంట, జల్లి బాగా అయిపోతుందంట. సో అట్లా తెలిసింది ఈ విషయము. ఏది జరిగిన గ్రాటిట్యూడ్ ముఖ్యం కదా. సో అందుకోసమే ఈ స్టోన్ తెచ్చుకున్నాను. నాకు ఎందుకో ఒకరోజు మా ఇంట్లో కనిపించింది. సో ఇది దేవుడి దగ్గర ఎక్కడో పెడుతుండ్రి. సో ఇది ఒక్కటి కనిపించింది, ఒకటి తీసుకున్నాను. ఆ రోజే కనిపించింది నాకు ఇది. అందుకోసమే దీన్ని తీసుకొని దీనికి పొద్దున్న నుంచి ఏమేమి జరిగినాయో నేను రాత్రి పడుకునేటప్పుడు అన్ని మంచి విషయాలన్నీ చెప్పి థ్యాంక్ యూ చెప్తాను. ఇది నాకు బాగా జరిగింది, థ్యాంక్ యూ అనేసి చెప్పుకుంటాను. తర్వాత ఏదన్నా మంచివి వినేటప్పుడు వీడియోస్ కానీ ఏమైనా కానీ వినేటప్పుడు ఇది నా దగ్గరే పెట్టుకుంటాను అనమాట ముందర. సో ఇప్పుడు మనం ఇది చదువుతున్నాం కదా, దీనికి కూడా మంచిదే అనేసి ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇప్పుడు అక్కడ వరకు అయ్యింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇంక చదువుదామంట. కొంచెం వెనకలా ముందర ఉంటుంది, పర్వాలేదు, అట్లా పోదామంట. 5 తరాల అని అడగగా ఆమె మళ్ళీ తల ఊపింది. నా స్వరం వణుకుతుండగానే ఎందుకు తమ వారసులు కూడా ఈ శాపానికి గురి అవ్వవలసినంత తప్పిదము మా పూర్వీకులు ఏం చేసి ఉంటారు? వణికే స్వరంతో అడిగాను. ఆమె కొంతసేపు మాట్లాడలేదు. కానీ చివరగా ఒకానొక ఋషి రక్షణలో ఉన్న కుటుంబానికి చెందిన ఒక యువతి పట్ల దుష్ప్రవర్తన, ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలా గొప్ప అతిక్రమణ అంది. నేను నమ్మలేకపోయాను. అప్పటి నుంచి మీ కుటుంబానికి సమాజానికి దూరమై భూములు తమకున్న ప్రతిదానిని కోల్పోయింది. వారు వెలివేయబడ్డారు. కానీ జనక వంశీయులు శాపానికి గురైన వ్యక్తి యొక్క కుమార్తెను మీ ముత్తాతను పరిచారికగా తీసుకున్నారు. ఆయన దుర్భరమైన జీవితం గడిపారు. మీ తాత కూడా అంతే. మీ నాన్న దగ్గరికి వచ్చేసరికి ఆ శాపం బలహీనపడింది. కానీ ఆయనకు తీవ్ర విషాదం. మీ తల్లి సోదరులను కోల్పోవడం అనేది చాలా దురదృష్టంగా మిగిలింది. సోదరుడు ఉన్నాడా అని ఆమె అడిగిందనమాట. నాకు ఒక సోదరుడు ఉన్నాడని సంగతే నాకు తెలియదు. వీటిలో ఏది నాకు తెలియదు. నీకు ఒక అన్న ఉండేవాడు. నువ్వు పుట్టిన కొద్ది కాలానికే నదిలో మునిగిపోయాడు. ఆయనకి 4 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ అమ్మ నదీ స్నానానికి వెళ్తూ అతని కూడా తీసుకొని వెళ్ళింది. అతను ఆ ప్రవాహంలో పడి కొట్టుకొని పోయాడు. విచారంలో మునిగిపోయిన మీ తల్లి తాను క్షమించుకోలేక ఒకరోజు నదిలో మునిగిపోయినది. నేను పుట్టిన తర్వాత మా అమ్మ సహజ మరణానికి గురైంది అనుకున్నాను అని నేను గొనుక్కున్నాను. మా నాన్న నాకు ఒక అన్న ఉన్నాడన్న సంగతి చెప్పలేదే. అయితే అందుకే నాన్న నది వద్దకు వెళ్ళనిచ్చేవాడు కాదేమో. నా తల్లి గురించి కూడా ఎప్పుడూ మాట్లాడినది అందుకేనేమో. నేను ఆయనని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. కఠినంగా ఉంటాడు అనుకునేదాన్ని. దానిని ప్రేమ లేకపోవడంగా భావించానే తప్ప కుటుంబాన్ని కోల్పోయిన విచారమని తెలుసుకోలేకపోయాను. మాత తల ఊపింది. నిన్ను శాపం నుంచి తప్పించడం కోసం మీ నాన్న అన్ని విధాలుగా ప్రయత్నించాడు. అతను మరణాశయంపై ఉండగా మా తండ్రి అతను చూడ్డానికి వెళ్ళి ఆశీర్వదించి నీ చివరి కోరిక చెప్పు తీరుస్తాననగా మీ నాన్న నిన్ను జాగ్రత్తగా చూడమని కోరాడు. జనక కుటుంబం మిమ్మల్ని ఎప్పుడూ జాగ్రత్తగానే చూస్తుంది. దానితో పాటు ఆ శాపాన్ని తగ్గించడానికి కూడా మాట ఇచ్చారు. నా తండ్రి నా పెళ్లి ఎందుకు నిరాకరించాడో దీనివల్ల తెలుస్తుంది. ఆయన ఎప్పుడు పెళ్లి వల్ల విచారం తప్ప నీకేమీ రాదని చెప్పేవాడు. అది నాకు ఆయన దుర్వాహన మీనాక్షి, మీ పిల్లలు శాపానికి లోబడేవారు కాదు. ఆ ప్రభావం కలిగిన వ్యక్తిని నీవే.
అందుకే ఆ రోజు మహారాజు నది ఒడ్డుకి వచ్చి ఉంటారు. నేను నదిలో కొట్టుకొని పోయినప్పుడు నది ఒడ్డున నిలబడి మహారాజు అలలను నన్ను పైకి విసిరివేయమని ఆదేశించడము జ్ఞాపకం చేసుకున్నాను. సో ఈమెకు కూడా పిల్లలు శాపానికి గురయ్యే ప్రభావం ఉంటుందని పెళ్ళి వద్దని చెప్తూ ఉంటారనుకుంటా వాళ్ళ నాన్నగారు. అప్పుడు ఒకసారి ఈమె నదిలో పడిపోయినప్పుడు మహారాజు వచ్చి కాపాడుతాడు కదా. సో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోయిందనమాట. సరే అలులకు ఆజ్ఞాపించాడంట మహారాజు ఆమెను బయటికి తీసుకొని రావాల్సిందిగా. మాత అవునని తల ఊపి, తండ్రి గారు నాకు ఒక కథ చెప్పారు, అది నువ్వు మరణించవలసిన సమయం అన్నారు. మీ అన్నను అమ్మను తనలోకి తీసుకున్నట్లే నది నిన్ను కూడా తీసుకోవడానికి ప్రయత్నించింది. మీ నాన్నకు నిన్ను రక్షిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట శాపం యొక్క శక్తిని ఎదుర్కొంది. మాత కొంచెం సేపు మౌనంగా ఉండి మళ్ళీ మాట్లాడింది. నీకు జ్ఞాపకం ఉందా? నేను చాలా చిన్నదానిగా ఉన్నప్పుడు మనిద్దరం తోటలో కూర్చొని ఉండగా నిన్ను ఒక మేఘం చుట్టుముట్టడం నేను చూశాను. నేను దాన్ని తీసివేయటానికి ప్రయత్నించాను కాను తీయలేకపోయాను. ఒక్కసారి ఈమె చెప్పింటుంది, నీ చుట్టూ ఏదో వైట్ కలర్గా ఉంది అని చెప్పింటుంది. నేను ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలను అర్థం చేసుకోలేకపోవడం దాన్ని గుర్తు తెచ్చుకుంటూ తల ఊపాను. నేను ఈ విషయం తండ్రి గారితో చెప్పినప్పుడు ఆయన మీ కుటుంబానికి ఇవ్వబడిన శాపం గురించి చెప్పి నువ్వు దాదాపు దాని నుంచి బయటపడిపోయావనే అన్నారు. నీ తండ్రి ముందుగా మరణించడం వల్ల వచ్చిన విచారం ఒకటే మిగిలిన భాగం. ఆయన నీపై దాని ప్రభావాన్ని బలహీనపరచడంలో చాలా ప్రయత్నం చేశారు. కానీ మాత, మాకు ఎవరో తెలియని పూర్వీకులు దుశ్చర్య వల్ల అంత తీవ్రమైనది కానీ ఎంతో తీవ్రమైనదే కానీ నేను నా తండ్రి శిక్షింపబడడం ఎంత అన్యాయం మాత అని అడిగింది. నువ్వు చెప్పింది నిజమే మీనాక్షి. తండ్రి గారు నాకు ఆ కథ చెప్పినప్పుడు నేను కూడా సరిగా అలాగే అడిగాను. ఆయన నేను ఒక ఋషిని ఒక వ్యక్తి యొక్క అదృష్టాన్ని అదుపు చేసే శక్తి ఇచ్చే బదులు సమాజం అంతా కూర్చొని తీర్పు ఇవ్వటం మేలు కదా అని అడిగాను. ఆయన సమాజం ఈ బాధ్యత స్వీకరించడానికి అప్పటికి ఇంకా సిద్ధంగా లేదని, అయితే ఏదో ఒకరోజు అలా జరుగుతుందని అన్నారు. పూర్వకాలంలో నియమాలు ఋషుల మాటల ద్వారా అమలు చేయబడేవి. కానీ ఇప్పుడు చాలామంది ఋషులు తన సొంత ఆసక్తితో నుండి ఆ పరిధులను దాటుతున్నారు. ఈ మాటలు చెప్పుతుండగా మాత సుధీర తీరాన్ని తదేకంగా చూస్తూ న్యాయాన్ని అనుసరించడానికి మరొక మార్గాన్ని సిద్ధం చేయడానికి నిర్ణయించుకున్నట్టుగా కనపడింది. ఆ తర్వాత తనలో తాను మాట్లాడుకున్నట్టుగా, తమ శాపాల ద్వారా ఋషుల వల్ల అనేక అన్యాయాలు జరిగాయని విన్నాను. వారు తెలివైన వారైనప్పటికీ వారికి కూడా ఇష్టాలు, ఎంపికలు, ఉద్రేకాలు ఉంటాయి. కొందరు మాత్రమే వాటిని దాటి ఎదగగలిగారు. వారు తమ వ్యక్తిగత అనుభూతులను దాటిన తర్వాత మాత్రమే నిజమైన న్యాయాన్ని చేయగలుగుతారు. అటువంటి వ్యక్తిని కలుసుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. నాకు తెలిసినంతలో తండ్రి గారు దానికి సన్నిహితంగా ఉన్నారు అని అనిపిస్తుంది. మాత మాటలు పూర్తిగా అర్థమైనప్పుడు నేను పెద్ద కుదుపుకు గురి అయ్యాను. నేను నా తల తిప్పేసరికి సోమ ఔషధి మొక్కల బుట్టతో దగ్గరగా నిలబడి ఉంది. ఆమె నా మనసు నవ్వి వైపు మళ్ళింది. మాత అది చూసి సోమ నుంచి మొక్కలు తీసుకుంది. ఒక రాయితో వాటిని నూనెని పిండింది. తర్వాత సోమ నా నూనెని నా చీలిమండకు రాయమని చెప్పింది. ఇప్పుడు నీ కాలికి విశ్రాంతి నీవు. ఈ నూనెని ప్రతి కొన్ని గంటలకు రాస్తూ ఉంటే కొన్ని రోజులలో నీ కాలు మెరుగవుతుంది. ఆ తర్వాత ఆమె సోమ వైపు తిరిగి, రాజప్రసాద్కి వెళ్ళు, కిరణ్ కనపడతాడేమో చూసి అతని వెంటనే రమ్మని చెప్పు అంది. ఆ తర్వాత నా వైపు తిరిగి, కిరణ్ నీకు రాజభవనానికి రావడంలో తోడ్పడతాడు, కాదనబోకు అంది. కానీ మాత, నేను నిలబడగలను అంటూ లేవడానికి ప్రయత్నించి పడిపోయింది. నా కాలు బరువును ఎంత మాత్రం మొయ్యలేకపోయింది. నువ్వు నా మాట వినవా? ఆశ్చర్యంగా అంది సీత. కనీసం ఒక్కరోజు కూడా నువ్వు కదలకుండా ఉండాలి. తొందరలోనే సోమ కిరణ్తో పాటు వచ్చింది. ఆ స్థితి చూడగానే అతని ముఖంలో జాగ్రత్తగా ఉండాలి అనే సూచన కనపడింది. ఆమె బాగవుతుంది, విచారపడకు కిరణ్.
కానీ నువ్వు నీ వీపు మీద మోసుకొని ఆమెను గదికి తీసుకొని వెళ్ళాలి. ఆమె రేపు ప్రొద్దున వరకు కాలు క్రింద పెట్టకూడదు. సోమ, ఈ నూనెని ఈ రోజంతా ఆమె కాలికి రాస్తూనే ఉండాలని చెప్పింది. కిరణ్ నన్ను ఎత్తుకోబోయినప్పుడు నేను వెనుకకు వంగాను. నా తండ్రి తప్ప వేరే ఏ మగ మనిషిని నన్ను ఇంతవరకు తాకాకపోవడంతో నేను ఎదురు తిరిగాను. మాట నాతో అతను కిరణ్, అందుకే నేను పిలిచాను. అతను నీకు బాగా తెలుసు. నేను సోదరిని వంటివాడు, తిరస్కరించుకు, రేపటికి బాగా అయిపోతావు అని నాతో మెల్లిగా చెప్పింది. మేము వెళ్తూ ఉండగా మళ్ళీ పగలు రాత్రి ధ్యానం చేసిన చోటు కూర్చోయింది. మాత సోమ ఎదిరించినట్లుగా, మీరు రావటం లేదా? మీరు నిన్న ప్రొద్దుటి నుంచి ఏమీ తినలేదు అంది. మాత నవ్వి, కంగారు పడుకు సోమ, నేను మళ్ళీ మాయం అవ్వను. కానీ నేను తిరిగి వచ్చే ముందు ఇక్కడ కొంతసేపు ఒంటరిగా ఉండటం అవసరం. ఎక్కువసేపు ఉండనిలే అంది. అంతలోనే ఆమె ఒక గంభీరంగా మారింది. సోమ ఇంకా వెళ్ళడానికి సందేశిస్తుంటే మాత వెళ్ళమని సైగ చేసింది. నేను త్వరలోనే వస్తాను. మేము ఆజ్ఞ పాలించడం తప్ప మరేమి చేయలేక ఆమె లేకుండానే రాజప్రసాదం వైపు నడిచాం. ఆమె చెప్పినట్టనే కొంచెం సేపట్లోనే రాజప్రసాదంలోకి మాత ప్రత్యక్షమైంది. ఆమెలో ఏదో మార్పు సంభవించింది అని మాకు తెలుస్తుంది. కానీ ఆమె నాకు వెల్లడి చేసిన విషయాల వల్ల నా మనసు వికలమవడంతో నేను దాని పట్ల శ్రద్ధ చూపలేదు. నేను నా గదిలో ఒంటరిగా కూర్చొని నా బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంటే అనేక సంఘటనలు ఇప్పుడు స్పష్టమయ్యాయి. మా నాన్న చెప్పిన మాటలు అర్థవంతంగా అనిపించాయి. నేను ఒక శాపగ్రస్తురాలని, వారసురాలినని గుర్తించడం, ఒకానొక దుర్మార్గన వంశానికి చెందిన దానినని తెలుసుకోవడం నాకు చాలా బాధ అనిపించింది. కొంతమంది మహారాజులు శాపగ్రస్తుల పట్ల కూడా దయతో ఉంటారని తెలిసింది. జనకుని కుటుంబం దాతృత్వం వల్లనే కదా మేము ఈ విధంగా ఉండగలిగాము. వారు లేకపోతే మాకు ఏమయ్యేది? కొన్ని గంటల తర్వాత సోమ ముందు నాయడానికి వచ్చి నేను విచారంగా ఉండడం చూసింది. నా కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. బాగా ఏడవటం వల్ల ఉబ్బి ఎర్రబడిన కళ్ళు ఆమె నుంచి దాచే ప్రయత్నం చేయలేదు. మీనాక్షి, నీకు ఇంకా చాలా నొప్పిగా ఉందా అని అడిగింది. నేను తల పంకించి ఊరుకున్నాను. మాతకు నాకు జరిగిన సంభాషణ ఆమె ఎంతవరకు విన్నదో నాకు తెలియదు కనుక నా పరిస్థితిని ఎలా వివరించాలో నాకు తెలియలేదు. దానికి తోడు మాత మాటలు తలుచుకొని కొద్దీ నన్ను మరింత బాధించాయి. మా కుటుంబం శాపగ్రస్తమైనది. మా పూర్వీకులు చేసిన దుశ్చర్యకు మా తాత, మా నాన్న, నేను బదులు చెల్లించవలసి వచ్చింది. మీనాక్షి, మాత చెప్పిన దాని వల్ల నీవేం ఈ విధంగా ఉన్నావా అని మృదంగా అడిగింది సోమ. నేను తల ఊపి, నువ్వు విన్నావా అని అడిగింది. అవును, నేను దాంట్లో కొంత విన్నాను. మాత ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుందని నీకు తెలుసు. ఆమె నీకు ఇది చెప్పిందంటే ఇక్కడ ఒక గొప్ప లక్ష్యం ఉంది. బహుశా ఈ శాపాన్ని నువ్వు గొప్ప ఆశీర్వచనంగా చూడాలని చెప్పడం కావచ్చు. ఈ పూర్వీకుల శాపానికి గురి కాకపోతే మిమ్మల్ని జనకుని కుటుంబము ఆదరించి ఉండేది కాదు. అప్పుడు నువ్వు జనక మహారాజు సంరక్షణలో ఉండేదానివి కాదు. మీ నాన్న శాపంతో జీవించకపోతే ఆయన నిన్ను చూసుకోమని మహారాజును అడిగి ఉండేవాడు కాదు. ముఖ్యంగా నువ్వు మాత సేవలో ఉండేదానివే కాదు. ఆమెను సేవించడం కంటే అంత గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉందా? ఎంత పాజిటివ్నెస్గా చెప్తాంది చూసుకో. నేను నా కళ్ళను తుడుచుకొని, నువ్వు చెప్పింది సరి అయినదే సోమ. బాల్యం నుంచి మా కుటుంబానికి పట్టిన దురదృష్టం గురించి వింటూనే ఉన్నాను. అదేమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. దాన్ని వివరించి మాత మంచి పనే చేసింది. ఈ రహస్యం దాచి ఉంచినందుకు మా నాన్నను తప్పు పట్టను. నాకు దీన్ని వివరించడం వల్ల ఆయన తన హొంతాతనాన్ని పోగొట్టుకునేవాడేమో. నువ్వు చెప్పింది కూడా ఎంతో మంచిదే. నా జీవితం జరిగిన మలుపు గురించి నేనేం ఫిర్యాదు చేయను. ఈ పరివార కృత్యాల్లో సేవ చేయడం అనేది ఎంతో గొప్ప ప్రసాదము, ఆశీర్వచనము. అంతేకాక సీతామాతను సేవించడం అనేది ఎవరైనా కోరుకోగల గొప్ప బహుమతి. మేమిద్దరు కొంతసేపు మౌనంగా ఉన్నాము. ఆ తర్వాత ఈరోజు నేను అర్థం చేసుకోలేనిది ఎంతో జరిగిందని చెప్పాను. అవును, అది నిజమే. మాత ఒక నూతన అధ్యాయంలోకి ప్రవేశించింది. దానికి మనమే సాక్షులం. అయితే అది ఒక అద్భుతమైన పురోభివృద్ధి. ఇప్పుడు ఆమె నుంచి వెళ్ళబడుతున్న కాంతిని నువ్వు చూడలేదు. ఆమె చైతన్యం మొత్తం ప్రకాశిస్తుంది. నేను నవ్వాను. ఇతరులు చూడలేని దాన్ని నువ్వు చూడగలవా సోమ? నవ్వటం ఇప్పుడు సోమవంతమైంది. మాతను అనుసరించే సమృద్ధిని నీవు గమనించలేదా? నాకు చెప్పకు మీనాక్షి.
మాతను అనుసరించే సమృద్ధిని నువ్వు గమనించలేదనే నాకు చెప్పకు మీనాక్షి. ఆమె నడిచే మార్గంలో పువ్వులెలా అపరిమితంగా పూస్తాయో, ఆమె ఉనికి ఇన్ని చోట చెట్టు ఫలాలు ఎంత సమృద్ధిగా ఇస్తాయో నువ్వు గమనించలేదా? ఇది మాత యొక్క ప్రత్యేకత ఆమెలో ఒక భాగం. నీకు మాత్రమే దీన్ని చూడగలే కళ్ళు ఉన్నాయి. నేను ఈ దర్శనాన్ని నమ్ముతాను. నీ ద్వారానే నేను మాత గురించి కొంత తెలుసుకోగలిగాను అన్నాను నేను. మీనాక్షి, ఆమె ప్రకృతియే స్వయంగా మానవ శరీరం ధరించింది. అదే ఆమె ఉన్న చోట ప్రకృతి నర్తిస్తుంది. ఇప్పుడు అది మరింత స్పష్టమవుతున్నది. నేను నవ్వాను. మన అందరిలో నువ్వు మాత్రమే ఆమెను అర్థం చేసుకోగలవు సోమ, నా వల్ల కాదు. కానీ నేను ఆమెకు సేవ చేస్తాను, ఆమెను ప్రేమిస్తాను, దాంతో తృప్తి పడతాను. అడవిలో ఆ రాత్రి తర్వాత ఆమె ఒక నూతన వాయువు ఏదో తీసుకున్నట్టు వర్ణాతీతమైనది ఏదో సంభవించినది. ఆమె లోపల ఒక నూతన పరిణితి సంభవించింది. కొన్ని వారాల తర్వాత సునైనా మాత మందిరంలో ఆమె వస్తువులు సర్దుతూ ఉండగా మహారాజు ప్రవేశించారు. నేను బయటికి వెళ్ళాలేమన్న సూచన కోసం ఎదురు చూశాను. అటువంటిది ఏమీ లేకపోవడంతో నా పనిని కొనసాగించాను. కొంతసేపు సునైనా మాత మహారాజుకు పరిపాలన విషయంలో సహాయం చేశారు. ఆమె ఆ జ్ఞానాన్ని మాతకు విజయవంతంగా అందించింది. మహారాజు అరణ్యంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఎప్పుడు ఆయన కోరిక ప్రకారం ఎవరో ఒకరు రాజ్య వ్యవహారాలను చక్కబెట్టాలి. సునైనా మాత యొక్క అంతర్భావ బోధ వివేకాన్ని గుర్తించి తరచూ ఆమె సలహాలను తీసుకునేది. రాజ్యానికి సంబంధించిన ప్రతి విషయం పట్ల మాత ఆసక్తి చూపి నిర్ణయాలు తీసుకోవడంలో తాను వినూత సృజనాత్మక అభిప్రాయాలను వెల్లడించేది. ఈవేళ జనక మహారాజు మాత వెళ్ళడానికి సునైనా మాతను సిద్ధం చేసుకున్నారు. సీతకు యుక్త వయసు వస్తున్నది కనుక ఆమెకు మనము స్వయంవరం ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి. ఆమె నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కోవాలని తెలిసే నిదానంగా చెప్పారు. సునైనా మాత ఇష్టం లేనట్టు చూసి తొందర ఎందుకు అని అడిగింది. ఇప్పుడు ఆమె శిక్షణ పూర్తయినది, ఆమె సిద్ధంగా ఉంది అని నేను అనుకున్నాను. కానీ నేను అలా అనుకోవడం లేదు, ఎదురు తిరిగింది సునైనా మాత. ఎప్పటికైనా అనుకుంటావా? మీరు ఇప్పుడు గ్రామ పరిపాలన సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఆమె కూడా వాటిలో పాలు పంచుకొని నేర్చుకోవాల్సింది. అప్పుడు చూద్దామని ఆమె నెమ్మదిగా చెప్పింది. మంచి మాట చెప్పావు, అంగీకరించారు మహారాజు. మనం త్వరలోనే గ్రామ పరిపాలన సంస్థను ఏర్పాటు చేద్దాం. కానీ నేను ఆ పని చేద్దాం, ఎందుకంటే ఆమె వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతుంది అని నాకు అనిపిస్తుంది. జనక మహారాజు పరిపాలన నుంచి ఉపసంహరించుకునే కొద్దీ ప్రతి గ్రామంలోనూ గ్రామ పరిపాలన సంస్థలను ఏర్పాటు చేసి గ్రామస్తులే తమ స్థానిక విషయాలు చూసుకుంటారని ఆయన భావించారు. ఇది కొత్త విషయం కనుక మొదట్లో మంత్రులు అంగీకరించలేదు. కానీ మహారాజు వాటి ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ఆయన ప్రజలు తమ పరిపాలించుకోవడంలో నేర్చుకోవాలని పదే చెప్పటం నేను విన్నాను. అయితే వారు సిద్ధంగా లేరా అన్నది తరచూ వచ్చే సమాధానం. ఇప్పుడు మనం వారికి సహాయం చేయాలి. సిద్ధంగా ఉండు. భవిష్యత్తు మార్గం అదే. ప్రజలు తమ సమూహపు విషయాలను తామే చూసుకోవాలి. ఆశ్రమాలు కూడా ఈ ఆలోచనలను ఇష్టపడలేదు. ఒకానొకసారి ఆశ్రమ అధినేత సమావేశంలో ఈ విషయము చర్చించబడినది. చర్చ తీవ్ర స్థాయికి చేరినప్పుడు మహారాజు సీత వైపు తిరిగి ఆమె అభిప్రాయాన్ని అడిగారు. సోమ, నేను ఆ తలుపు వద్ద సాయంత్రపు భోజనం తేవడానికి నిలబడి ఉన్నాం. సీత కొంచెంసేపు మౌనంగా ఆలోచనలో పడింది. తర్వాత, ఇప్పటి వరకు న్యాయం అనేది తరచుగా ఋషులతోనూ వారి ఆశీస్సులు శాపాలతో పరిపాలించబడేది. ఇంకా మీద అది సాగకూడదు. ఆమె విచారం ధ్వనిస్తున్న స్వరంతో చెప్పింది. అనేక మంది అమాయకులు దానికి బలైపోయారు. ఖచ్చితంగా మనం ఇంకొక మార్గం కనుక్కోగలం. ఈ పరిపాలన సంస్థలు న్యాయ పరిపాలనకు దోహదం చేస్తాయి. అది ఋషుల అధికారాన్ని తగ్గిస్తుందని సీత గుర్తించింది. వారి శాపాలు ప్రజలను వారంటే భయపడేటట్లు చేస్తాయి. అందుకని ఆమె ఇంకా ఇలా అంది. న్యాయానికి మార్గం భయపెట్టడం కాదు. ప్రజలు తమ దుశ్చర్యలతో వ్యవహరించడంలో ఉన్నత విధానం ఏదో నిర్ణయించుకునేందుకు
వీలు కల్పించి తప్పటడుగులు వేసేవారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వటం కూడా ఉత్తమమైనదని నేను అనుకుంటున్నాను. అది చాలా ముఖ్యం. శాపం వెనక్కి తీసుకోబడదు, కానీ ఎవరైనా తమను తాము మార్చుకోవాలని పశ్చాత్తాపడినప్పుడు శిక్షను వెనుకకు మార్చవచ్చు. సీత ఏమైనా చెప్పినప్పుడు ఋషుల్లో ఎవరైనా చాలా అరుదుగా అభ్యంతరం చెప్పేవారు, కానీ ఈ సందర్భంలో కొంతమంది తప్ప మిగిలిన వారందరూ దీన్ని ఎదిరించారు. మహారాజు మధ్యలో కల్పించుకొని వారితో గట్టిగా మాట్లాడారు. నేను సీతతో పూర్తిగా అంగీకరిస్తున్నాను, అయితే సమాజం దీనికి ఇంకా సిద్ధపడలేదు. మనము ఈ గ్రామ పరిపాలన సంస్థను ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి తమ స్థానిక విషయాల పట్ల కొంత బాధ్యతను అప్పచెప్పే ప్రయత్నిస్తాం. ఇది ఆరంభం మాత్రమే అని నూతన ఏర్పాట్లకు మంత్రులను, ఆశ్రమ అధినేతలను అధికారము ఏమాత్రం సన్నగిల్లదని హామీ ఇచ్చారు. మంత్రులు ఈ కొత్త పరిపాలన సంస్థలను పర్యవేక్షిస్తామని, ఆశ్రమాలు సమాజపు ధర్మాన్ని పరిరక్షిస్తామని తెలిపారు. కనీసం అప్పుడైనా శాపపు యుక్తి యథాతథంగా ఉంటుంది. సో ఇదంతా ఈరోజు ఎపిసోడు ఇంకా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సీతా కళ్యాణం అనేసి వచ్చేసి స్వయంవరం అనేసి. సో నెక్స్ట్ చాప్టర్లో వెళ్దామంట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.